చనిపోయేంత వరకు రోజు దేవుడు మనకు బయలుపరుస్తూనే ఉంటాడు దేవుని వాక్యాన్ని. కాబట్టి ఒక సంవత్సరంలో నేర్చుకోలేము, 2 సంవత్సరాలు నేర్చుకోలేము, ఒక 10 సంవత్సరాలు అయిన బైబిల్ మొత్తం ఎవరికి రాదు. అది దేవుడు రోజు రోజు మనకి ప్రత్యక్షపరుస్తూ కొత్త మెసేజ్ మనకు అందిస్తూ ఉంటాడు. ఇలా కొంతమంది అడిగే ప్రశ్న ఇది, అందుకని మీకు చెప్తున్నాను. అయితే ఈరోజు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నామండి. ఈ రోజున ఎంతో మంది విశ్వాసులు ఈ లోకంలో 2 రకాలుగా ఉంటారు. ఒకటి అవిశ్వాసి, 2 విశ్వాసి. ఒకరు రక్షణ లేని వారు ఉన్నారు, రెండవదిగా రక్షణ పొందిన వారు ఉన్నారు. అయితే పొందిన వారికి రక్షణ లేని వారికి తేడా ఉంటుంది. అందరూ ఒకేలా ఉంటారా? ఇప్పుడు రక్షణ లేని వారు ప్రార్థన వచ్చి కూర్చుంటారా? వారికి ఏం తెలియదు. వారు రక్షణ పొందితేనే దేవుడి సన్నిధికి వస్తారు. అలాగే ఈ లోకంలో విశ్వాసులు ఉన్నారు, అవిశ్వాసులు ఉన్నారు. అయితే కొంతమంది రక్షణ పొందుతారు. అంటే రక్షణ అంటే ముందుగా మీరేం చేస్తారండి? మీరు అందరూ రక్షణ పొందారు కదండి, పొందారు లేదా? అందరూ పొందారు. అయితే ముందుగా మనం రక్షణ ఎలా పొందుతామంటే బాప్టిజం పొందుతారు కదా. ముందుగా యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తాం, అవునా కదండి? ముందుగా మనం ఏం చేస్తామంటే మన సొంత రక్షకునిగా యేసుక్రీస్తుని అంగీకరిస్తాం. రెండవదిగా మనం చేసిన పాపములు, మనం చేసిన అవిధేయతలు, వాటన్నిటిని మనం ఒప్పుకుంటాం. అది చేశారు లేదా? మీరందరూ చేశారు కదా. ముందు తన సొంత రక్షకునిగా మీరు అంగీకరించారు. రెండవదిగా బాప్టిజం తీసుకోవడానికి మీరు పాపములన్నీ ఒప్పుకుంటారు. మీరు తీర్మానం చేసుకుంటారు, ఇక నుంచి నేను బాప్టిజం తీసుకుంటానికి నేను ఏమి చేయను, నీకు ఇష్టమైన బిడ్డగా నేను బ్రతుకుతానని ఆ తీర్మానం తీసుకొని తర్వాత రక్షణ పొందుతారు, మారు మనసు పొందుతారు. ఆ తర్వాత ఏం చేస్తారండి? బాప్టిజం పొందుతారు. అలాగా ఒక విశ్వాసి రక్షించబడాలంటే ఈ విధంగా లైన్ బై రక్షణ పొందుతారనమాట. అలాగే ఈ రక్షణ పొందిన వాళ్ళు జీవితాన్ని ఎలా గడుపుతున్నారు, ఈ విశ్వాసి ఎలా జీవిస్తుంది రక్షణ పొందిన తర్వాత అంటే, ఈ రోజున ఒక నిజమైన విశ్వాసి యేసుక్రీస్తు రక్తంలో కడగబడి ఎలాగ జీవించాలి. ఒక విశ్వాసి లోకంలో ఉన్నప్పుడు అందరిలాగా జీవించకూడదు, ఒక ప్రత్యేకమైన జీవితం విశ్వాసి జీవించాలి. అందరిలాగా జీవిస్తే దేవుడు ఏమాత్రం అంగీకరించడు. అలాగే ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకున్నామండి. నిజమైన విశ్వాసి ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఆయనకి ఇష్టంగా నీవు ఉండాలంటే ఏమేమి చేయాలనేది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నామంటే చూడండి. మొదటిదిగా యోహాను సువార్త 17వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నామండి. నేను లోక సంబంధిని కానట్టు వారిలో లోక సంబంధులు కారు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, ఈ వాక్యమే సత్యము. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుడు చెప్తున్నాడు కదా, అక్కడ ఏమనుందంటే నేను లోక సంబంధిని కాను, అలాగే మీరు కూడా లోక సంబంధులు కాదు. యేసుక్రీస్తు లోక సంబంధి కాదు. యేసుక్రీస్తు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించాడండి? చెప్పండి. ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు జీవించారు? 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు యేసుక్రీస్తు కూడా మనలాగే బాప్తిస్మం పొందాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. అయితే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు లోక సంబంధంగా ఏనాడు జీవించలేదు. అపహాసకులు కూర్చున్న చోటుకు వెళ్ళి వారి ముచ్చట్లు వినడం, వారిలాగా మాట్లాడడం, ఎవరు వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తారో, దేవునికి అవిధేయతగా ఎవరైతే ఉంటారో వారితో స్నేహం చేయలేదు యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు. అయితే మనము కూడా యేసుక్రీస్తు లోక సంబంధి కాదు. మనం ఎవరు బట్ట? మనం కూడా లోక సంబంధము కాదు. యేసుక్రీస్తు పరిశుద్ధుడు. దేవుడు అంటాడు కదా, నేను పరిశుద్ధుడను మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అని చెప్తున్నాడు. అలాగే ఆయన లోక సంబంధి కాదు, మనం కూడా లోక సంబంధము ఏనాడు కామన్నమాట. అలాగే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే మీరు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలట. ఏం చేయాలి? ఏ జీవితం జీవించాలండి?
చెప్పండి. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. అందరూ మాట్లాడినట్టు మాట్లాడకూడదు, అందరూ ఆలోచించినట్లు ఆలోచించకూడదు, అందరూ అవినీతిగా ప్రవర్తించినప్పుడు నీ వారిలాగా ప్రవర్తించకూడదు. నీ నిర్ణయాలు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ నడక, నీ చూపు అన్నీ ఒక ప్రత్యేకంగా ఉండాలి. నువ్వెవరివి? రక్షణ పొందిన దేవుని బిడ్డవు కనుక ఈ లోకంలో ఉన్నప్పుడు ఎలా జీవించాలి? నువ్వు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలి. ప్రత్యేకంగా ఎలా జీవించాలి అంటే యేసుక్రీస్తు ప్రత్యేకంగా జీవించాడు. ఈ లోకాన్ని ఆధారం చేసుకొని బ్రతకలేదు ఆయన. ఈ లోకంలో ఏనాడు లొంగిపోలేదు ఆయన. ఎప్పుడు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాడు 33 సంవత్సరాలు. అలాగే మనం కూడా ఒక విశ్వాసి, రక్షణ పొందిన విశ్వాసి ఒక ప్రత్యేక జీవితం జీవించాలి. కొంతమంది విశ్వాసులు రక్షణ పొందిన వారు ఆలోచిస్తారు, నా బిడ్డలు పెద్దవాలి, పెద్ద అయిన తర్వాత బాగా చదివించాలి, వారిని ఉద్యోగస్తులు చేయాలి, వారిని బాగా సంపాదించేటట్లు, మమ్మల్ని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్లు వారిని చేయాలని ఎన్నో ఆలోచనలు చేస్తారు. కానీ నిజమైన విశ్వాసి అలాంటి ఆలోచనలు కోరడు, అలాంటి ఆలోచించరు. నిజమైన విశ్వాసి ఎలా ఆలోచిస్తాడంటే, ప్రత్యేకింపబడిన విశ్వాసి నా బిడ్డ చిన్నప్పటి నుండే ప్రార్థనలో ఎదగాలి, నా బిడ్డ చిన్నప్పటి నుండే యేసుక్రీస్తుని అంగీకరించాలి, యవన దశకు వచ్చినప్పుడు నా బిడ్డ రక్షణ పొంది యేసయ్య కాడిని మోయాలి అని ఎవరు ఆలోచిస్తారండి? చెప్పండి. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించిన వాళ్ళు అలాగ ఆలోచిస్తారు. నా పిల్లలు పెద్దవాలి, నా పిల్లలు బాగా చదువుకోవాలి, బాగా ఉద్యోగం చేయాలని ఆలోచించరు. ఒక విశ్వాసి ఒక ప్రత్యేకంగా దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతుందనుకో, ఆ బిడ్డ పిల్లల్ని చిన్ననాటి నుండి ప్రార్థనలో, పాటల్లో, మందిరానికి పంపిస్తూ ఒక చిన్ననాటి నుండి దేవుని యందు భయభక్తులు కలిగి ఆ బిడ్డలను పెంచుతుంది. అది ఒక నిజమైన విశ్వాసి లక్షణం. అలాగే కొంతమంది నిర్ణయాలు తీసుకుంటారు. ఎలాగంటే ఒక ఉద్యోగం ప్రారంభించాలి, ఒక వ్యాపారం ప్రారంభించాలి, ఒక పనిలో నీవు ఈ పనిని వదిలి వేరే ఒక పనిలోకి నీవు ప్రవేశించాలి. అప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అవిశ్వాసులు కూడా ఈ పనులు చేస్తున్నారు కాదనట్లేదు. విశ్వాసులు అవిశ్వాసులు ఒకటయ్యారు, ఇద్దరు ఒకే పనులు చేస్తున్నారు, కానీ తేడా లేదు. కాబట్టి దేవుడు వారిని ఎన్నడూ అంగీకరించడు. అయితే ఈనాడు విశ్వాసులు ఏ నిర్ణయాలు తీసుకుంటారంటే, ఎవరు నిర్ణయాలు తీసుకుంటారంటే, జాతకాలు చెప్తారు కదా, జాతకాలు సోది చెప్పేవాళ్ళు, జాతకాలు, వీళ్ళ దగ్గరికి వెళ్ళి నిర్ణయాలు తీసుకుంటారు. అయ్యో నేను ఈ పని స్టార్ట్ చేస్తున్నాను, అది ఫలభరితం అవుతుందా లేదా, అది కంటిన్యూగా సాగుతుందా లేకపోతే మధ్యలో ఆగిపోతుందా, నష్టం కలుగుతుందని ఎవరి దగ్గర తీసుకుంటారండి నిర్ణయాలు? ఎవరి దగ్గర? వీళ్ళు లేదా తీసుకునే వాళ్ళు? లేకపోతే దేవునికి స్తోత్రం, ఉన్నవారు మర్యాదలు పాలు మనసు పొందండి. అయితే ఎవరైతే కొంతమంది చాలా మంది ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు. రక్షణ లేని వారు చేస్తే ఓకే, అది వారు రక్షణ పొందలేదు, ఇంకా వారి అవిశ్వాసంగా లోకంలోనే వాళ్ళు జీవిస్తున్నారు. కానీ నీవు రక్షణ పొందావు, దేవుని రక్తంలో నీవు కడగబడ్డావు, ఇంకా దేవుడి నిర్ణయాలు వద్దని ఎవరి నిర్ణయాలు తీసుకుంటున్నావు నువ్వు? చెప్పండి. సోది చెప్పే వాళ్ళు పోతూ ఉంటే పిలిచి, అయ్యా నాకు సోది చెప్పు, నా జాతకం బాగుందా, నా భవిష్యత్తు బాగుందని వారిని అడుగుతారు. అది దేవుడు నీ భవిష్యత్తు నిర్ణయించాడు. వాళ్ళకి ఏం తెలుసండి? వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, దేవుడు సృష్టించిన మనుషులే, వారు వేరే లోకం సృష్టించబడలేదు. కానీ మనం ఏం చేస్తున్నామంటే వారిని ఆధారం చేసుకొని వారు చెప్పినట్లు కొంతమంది కొనసాగిస్తారు, వారు చెప్పినట్లు కొంతమంది పెళ్లిళ్ళు చేస్తారు, వాళ్ళు చెప్పినట్లు కొంతమంది ఫంక్షన్ చేసుకుంటారు, వాళ్ళు చెప్పినట్లు కొంతమంది ఇళ్ళను కట్టుకుంటారండి. ఇలాగా ఎంత నిజమైన విశ్వాసి ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు. ఎప్పుడు నిజమైన విశ్వాసి దేవుని నిర్ణయాలు తీసుకుంటాడు. ఎప్పుడు ఎలా తీసుకోవాలి దేవుని దగ్గర నిర్ణయం అంటే, ఏదైనా కావాలి అంటే, ఏదైనా చేయాలి, వివాహం చేయాలా, ఇల్లు కట్టాలా, ఏది చేయాలన్నా, వ్యాపారం ప్రారంభించాలా, ఉద్యోగంలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావా, అయితే నీవు దేవుని దగ్గర వెళ్ళి మొరపెడతావు. ఎవరండి నిజమైన విశ్వాసి? దేవుని దగ్గర మొరపెట్టి, ప్రభువా ఇది నీ చిత్తమైతే జరిగించు, నీ చిత్తం కాకపోతే వద్దు, ఇది నీ చిత్తమైతే నీ ఇష్టానుసారంగా నీ జరిగించు, నా జీవితంలో నీ చిత్తమే నెరవేర్చని నిజమైన విశ్వాసం ఏం చేస్తాడు?
దేవుని పాదములు పట్టుకొని బ్రతిమలాడతాడంట. ఇలాగా సోది చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎప్పుడు నిజమైన విశ్వాసి దేవుని మహిమపరిచే బిడ్డగా ఉంటాడు. అలాగే మనం అందరూ దేవుని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలి. మనము యేసు రక్తంలో కడగబడిన బిడ్డలు. మనం ఎలాగా ఉండాలి? ఆయన విలువతో ఆయన మనల్ని కొన్నాడు కాబట్టి మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. కానీ ఆయనకు అవమానం చేసే బిడ్డలుగా మనం ఎన్నడూ ఉండకూడదండి. మన ఆలోచనలు, మన ప్రవర్తన. కొంతమంది పెళ్లిళ్ళకి పేరెంట్ కార్యక్రమం వెళ్తాం కదండి, ఫంక్షన్లకి వెళ్తారు, అందరూ వెళ్తారు. విశ్వాసులు వెళ్తారు, అవిశ్వాసులు, రక్షణ లేని వాళ్ళందరూ వెళ్తారు కదండి. అక్కడ అందరూ కలుసుకుంటారు, విగ్రహాల దగ్గర ఉంటారు, అందరూ అన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళు కలుస్తారు అక్కడ. అయితే విశ్వాసులు, నిజమైన విశ్వాసులు ఏం చేస్తారంటే వీళ్ళు రక్షణ పొందారు, యేసు రక్తంలో కడగబడ్డారు. కానీ వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, ముచ్చట్లు చేసుకున్నప్పుడు వీళ్ళు కూడా పోయి మాట్లాడతారు. వారు ఏం మాట్లాడతారు వీళ్ళు కూడా రివర్స్ అన్నమాట. వాళ్ళకి ఎదురుగా వీళ్ళు కూడా కౌంటర్ వేస్తూనే ఉంటారు. అదే నిజమైన విశ్వాస లక్షణం అది కాదు. నిన్ను చూసినప్పుడు, నేను బస్సులో చూసినా, ఒక ఆటోలో చూసినా, నువ్వు ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, ఏ ప్రాంతానికి నువ్వు వెళ్ళినా, నిన్ను చూసినప్పుడు అమ్మో ఈమె దేవుని బిడ్డ, ఈమెని మనము పట్టించుకోకూడదు, ఏమితో మనం పెట్టుకోకూడదు, ఈమె దేవుని బిడ్డ, ఏమితో మనం ఏదన్నా గొడవ ఆడామా దేవుడు మనకి శిక్ష విధిస్తాడని ఒక భయం వారిలో పుట్టాలి. ఏది చూసినప్పుడు, మనలో ఉన్న ప్రవర్తన చూసినప్పుడు యేసుక్రీస్తు లాంటి దీన మనసు ఉండమయ్యకి అని మనం చూసి వాళ్ళు అట్లా అనుకోవాలి. అమ్మాయి ఏమైనా చూసినప్పుడు ఏమలో దేవుని లాంటి తగ్గింపు ఉంది, అమ్మాయి ఏమలో దేవుని లాంటి సాత్వికము, దేవుడు ఎలాగైతే మనుషులను ప్రేమిస్తాడో అలాగే ఏమి కూడా అందరికీ సహాయం చేస్తుంది, అందరినీ ప్రేమిస్తుంది అనే మనసు వారికి ఉంటుంది అనమాట. అలాగా ప్రజలు మనం చూసినప్పుడు అలాగా అనుకోవాలి. అయితే ఈ లోకంలో మనకు ప్రత్యేకంగా జీవించాలండి, అందరిలాగా మనం జీవించకూడదు. అవునా కదండి? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో విశ్వాసిగా మనం జీవిస్తున్నప్పుడు ఒక ప్రత్యేకంగా మనం ఉండాలి. ఆయన రక్తంలో మనం కడగబడ్డాము. గుర్తుపెట్టుకోండి మీరు, మనము మందిరానికి వస్తాము. మందిరానికి వచ్చినప్పుడు కొంతమంది వాక్యం వినరు, ఏవేవో ఆలోచనలు చేస్తూ ఉంటారు. స్త్రీలకు ఉన్న చెడ్డ అలవాటు ఏంటంటే ఆదివారం నాడే కొంతమంది కొత్త చీరలు కట్టుకొని వస్తారు కదండి. అంటే అందరూ నన్ను చూడాలనా, అట్లా ఆదివారమే కట్టుకొని వస్తారు, మిగతా రోజులు కట్టుకుంటారంటే అందరు ఆయన కూర్చుంటారు, అందరు నన్ను అడుగుతారు, ఈ చీర ఎలా కొన్నావు, ఎట్లా కొన్నావు, ఎంత రేట్ అయిందని అడుగుతారనే ఉద్దేశంతో వారు కట్టుకొస్తారు. అయితే వచ్చిన విశ్వాసులందరూ ఆ చీర చూసి నేను కూర్చుంటారు. అడిగిన దాకా వాళ్ళకి తృప్తి ఉండదు, ప్రార్థన అయిపోయిన దాకా వాళ్ళకి తృప్తి ఉండదు. ఇది ఎంత అయిందో కనుక్కోవాలి, ఇది ఎక్కడ కొన్నదో కనుక్కోవాలి అని వారికి ఆతృతంగా వాక్యం మీద వాళ్ళ లక్ష్య పెట్టరు. అలాగా వాక్యం అయ్యేంత వరకు వాళ్ళు అదే డబ్బాలో ఎలుక పెట్టి, రేక డబ్బాలు ఎలుక బలబల కొట్టుకుంటుంది కదండి. అలాగా వీరి నోరు ఆడుతూనే ఉంటుంది. ఎప్పుడెప్పుడు అయిపోయింది ప్రార్థన, ఎప్పుడెప్పుడు మనం అడుగుదామా ఈ శ్రీరందే ఎక్కడ కొన్నామని. అట్లాగా ఇలాంటి వారు వస్తారు మందిరానికి. అయితే మనం అలా ఉండకూడదు. మనము వాక్యం వినడానికి వచ్చాము, శ్రద్ధగా మనము వాక్యం వినాలి. ఒక ప్రత్యేకమైన జీవితం మనం జీవించినప్పుడే దేవుడు మనను తన అరచేతిలో మనం చెక్కుకున్నాడు. కాబట్టి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తానండి. చీరలు అంటే అందరికీ ఇష్టమే కదండి. చీరలు అంటే ఒక ఆమెలంతా నాకు చీరలే లేవందంట ఒక ఆమె. ఎందుకు లేవమ్మా, నీ బీరువా నిండా నీ పెట్టెలలో అన్ని చీరలే కదమ్మా, నీ చీరలు ఏమేంటి, నీకు పొదువు లేదు కదా, చీరలు అన్ని పెట్టుకున్నావు కదా అంటే ఆమె ఏమందంటే నేను ఎప్పుడు కట్టుకోలేని చీరలు లేవు, అన్ని కట్టుకున్న చీరలే ఉన్నాయి కానీ ఎప్పుడు కట్టుకున్న చీరలు లేవు, నాకు కొనిపించని భర్తలు అడుగుతుందంట రోజు. అలాగా ఒక ప్రత్యేకమైన జీవితం మనం జీవించినప్పుడే ఈ లోకంలో మనము దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. ఒక ప్రత్యేకంగా మనం జీవించాలండి. ప్రత్యేకంగా జీవించలేకపోతే రక్షణ పొందినా వేస్టే, రక్షణ పొందకపోయినా వేస్టే. వారు నీవు ఒకటే లెక్క అన్నమాట. అలాగే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనము వెలుగు సంబంధం అండి, పరలోక సంబంధం. మనం పరలోకాన్ని ఎప్పుడు తలుచుకుంటూ నేను పరలోక రాజ్యానికి చేరాలి, పరలోకమే నా దేశం అంటూ ప్రతి దినము మనము ఆశ కలిగి
దేశం ఇది కాదు. ఇది శరీరకంగా మనం నివసించే ఒక గూడు లాంటిది ఈ లోకం. మనది అసలైన జీవితం ఎక్కడ ఉందండి? అసలైన జీవితం ఎక్కడుంది? మనది పరలోకంలో ఉంది. కొంతమంది అంటారు చనిపోయిన తర్వాత ప్రాణం వెళ్ళిపోయిందో ఎక్కడికి పోయిందో మనకేం తెలుసు. ఈ లోకంలో ఉన్నప్పుడే ఒక ఆనందముతో సంతోషంతో మనకి ఇష్టం వచ్చినట్లు బ్రతకొచ్చు. చనిపోయినాక ఇది జీవించలేమని కొంతమంది అనుకుంటారండి. అయితే మనము యుగ యుగాలు జీవించే లోకంలోకి మనం వెళ్ళబోతున్నాం. అక్కడుంది మన నిజమైన జీవితం. అలాగే ఒక విశ్వాసి ప్రత్యేకంగా జీవించాలన్నమాట. తర్వాత రెండవదిగా చూడండి, రెండవదిగా ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి. రెండవదిగా ఫస్ట్ ప్రత్యేకంగా ఉండాలి. రెండవదిగా చూడండి ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదవండి. ఫస్ట్ లైన్, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. చాలండి, మనము దేవుని పోలి నడుచుకోవాలి. ఈ లోకంలో అందరూ ఎలా ఉన్నారంటే దేవుని నమ్ముతున్నారు కానీ దేవుని పోలి నడవట్ల. అందరూ దేవుని నమ్ముతున్నారు. ఎందుకు నమ్ముతున్నారంటే దేవుణ్ణి, మీకు అందరూ తెలుసా, ఆయన స్వస్థ కార్యాలు చేస్తాడు, ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన దగ్గరికి పోతే స్వస్థతనిస్తాడు. మనకి బాధ ఇచ్చిన ఆయన మన ముక్తి స్వస్థపరుస్తాడు, అద్భుతాలు చేస్తాడని అనేక ఊర్లు తిరుగుతారు కొంతమంది. అలాగే మందిరానికి వస్తారు దేవుడు అద్భుతాలు చేస్తాడని. కానీ యేసుక్రీస్తులాగా దీన మనసు కలిగి, ప్రేమ కలిగి, ఒక ఐక్యత కలిగి ఉంటున్నారండి. ఒక దేవుని పోలి నడిస్తే అది దేవుని నమ్మినట్లు కాదు, దేవుని అనుసరించి నడిచినట్లు ఆ బిడ్డ. అయితే ఈ లోకంలో ఎలా ఉన్నారంటే దేవుని నమ్మే వాళ్ళు ఎలా ఉంటారంటే రోజు గొడవలు ఆడుకుంటారు, ఎదుటి వారిని హింసిస్తారు, ఎదుటి వారిని తక్కువ వారిగా చేసి మాట్లాడతారు, ఎదుటి వారిని అవమానపరుస్తారు. ఎవరు వీళ్ళెవరు? దేవుని నమ్ముకున్న వాళ్ళు గొడవలు ఆడుతారు, బూతులు తిడతారు. అలాగే ఇంకా చెప్పండి, ఎదుటి వారిని నిందిస్తారు, ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళని బాధిస్తూ ఉంటారు. ఇలాగా తాగుతారు, వ్యభిచారం చేస్తారు, పాపంలో మునిగిపోతారు. ఇలాంటి వాళ్ళు ఎవరంటే నామకార్థ క్రైస్తవులు లేక యేసుక్రీస్తుని నమ్మేవారు వీళ్ళందరూ. అదే దేవుని అనుసరించే వారు ఎలా ఉంటారో తెలుసా మీకు? దేవుని అనుసరించే వారు ఒక ప్రత్యేకంగా జీవిస్తారండి. దేవుని అనుసరించే వారు పాపాన్ని అసహించుకుంటారు. దేవుని అనుసరించేవారు, దేవుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడును మీరును పరిశుద్ధుడు అంటే నువ్వు పరిశుద్ధుడిగా జీవిస్తే ఈ లోకంలో దేవుని అనుసరించినట్లు. దేవుని నమ్మితే నీవు అనుసరించినట్లు కాదు. దేవుని మనం ఎన్నడూ నమ్ముకోకూడదు. దేవుని నమ్మేది ఎవరంటే విగ్రహారాధికులు దేవుని నమ్ముకుంటారు. వాళ్ళ దేవుళ్ళగా వాళ్ళు చేయలేరు, వాళ్ళు అలాగా ప్రవర్తించలేరు. కానీ మన దేవుని మనం అనుసరిస్తున్నాం కాబట్టి మన దేవునిలాగా మనం అనుసరించవచ్చు. మన దేవునిలాగా మనం సాత్వికంతో మాట్లాడవచ్చు. మన దేవునిలాగా మనం అందరితో ప్రేమగా మాట్లాడగలుగుతాం. అలాగే దేవుని నమ్మేవారు అలాగే ముక్కోటి దేవతలను ఆరాధించేవారు సేమ్ ఒకటేనండి. నమ్మేవారు యేసుక్రీస్తు నమ్మేవారు అలాగే ముక్కోటి దేవతలను ఆరాధిస్తారు. హిందువులు వాళ్ళు వీళ్ళు ఆరాధించిన, క్రైస్తవులు ఆరాధించిన ఒకటే. కానీ దేవుని అనుసరించే వాళ్ళు ఉంటారే వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు. దేవుని అనుసరించాలి. దేవుని అనుసరించాలంటే ఎలా అనుసరించాలి? దేవుడు చెప్పాడు, నేను ఈ మార్గములు సత్యమును జీవములై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. అయితే ఆయన మార్గంలో మనం నడవాలి, ఆయన చెప్పినట్టుగా మనం చేయాలి. అదే మనం అనుసరించినట్టు. ఆయన చెప్పాడు, మీరు ఆయన పాపాన్ని ఏనాడు పాపం చేయలేదు. ఆయనకి పాపం చేసే అవకాశం, ప్రతి మనిషికి పాపం చేసే అవకాశం ఇస్తాడు. అలాగే పాపం చేయని అవకాశం కూడా ప్రతి మనిషికి ఇస్తాడు. అయితే ఆయన అవకాశము వదులుకున్నాడు. పాపం చేసే అవకాశం వదులుకొని పాపం చేయని వాడిగా నిందారహితుడిగా ఆయన జీవించాడు. అయితే యేసుక్రీస్తులాగా మనం జీవించాలి. యేసుక్రీస్తులాగా ప్రేమ కలిగి ఉండాలి. యేసుక్రీస్తులాగా ఐక్యత కలిగి ఉండాలి. యేసుక్రీస్తులాగా సమాధానము
కలిగి ఉండాలి. యేసుక్రీస్తు లాగా మంచి మనసు కలిగి ఉండాలి. అదే దేవుణ్ణి అనుసరించినట్లు. నీవు రోజు ప్రార్థనకు వస్తున్నావండి, నువ్వు ప్రతి ఆదివారం ప్రార్థనకు వస్తున్నావు, నీలో ప్రేమ లేకపోతే, నీలో సాత్వికము లేకపోతే, నీలో దీన మనసు లేకపోతే, నీలో తగ్గించుకునే స్వభావం లేకపోతే నువ్వు ఆయన అనుసరించినట్లు కాదు. దేవుని నువ్వు నమ్మినట్లు. వాళ్ళు నమ్ముతారు, నువ్వు నమ్ముతున్నావు ఒకటే, కానీ దేవుని అనుసరిస్తారు లాంటి వాళ్ళు అలా చేయరనమాట. అలాగే మనము దేవునిని అనుసరించే బిడ్డలుగా ఉండాలండి. ఫినెహాసు మోషే ఒక రోజున కొండ మీద, సినాయి కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నాడట. 10 ఆజ్ఞలలో ఒకటైన ఆజ్ఞ వ్యభిచారము గురించి ప్రసంగం చేస్తున్నప్పుడు మోషే చెప్పాడు, మీరు మోయాబు స్త్రీలతో పాపము చేయవద్దు అని చెప్తూ ఉన్నాడు. మీరు ఆ రోజుల్లో మోయాబు స్త్రీలతో వాళ్ళు ఎక్కువ వ్యభిచారం చేస్తూ ఉండేవారు పురుషులు. అయితే అతను ప్రసంగంలో చెప్తున్నారు, మోయాబు స్త్రీలతో మీకు సాంగత్యము వద్దు, వారితో సహవాసము వద్దు, వారిని విడిచిపెట్టండి అని ఒక పక్క మోషే చెప్తూ ఉన్నాడు ప్రసంగం. వారిలో ఇలాగ మీలాగా కూర్చున్నారు వాళ్ళు. వారిలో ఒక అతను లేచి అన్నాడు కదా, మోషే మోయాబు స్త్రీలను వద్దన్నాడు కానీ మిద్యాను స్త్రీలను వద్దనలేదుగా, కాబట్టి నేను మిద్యాను స్త్రీలతో వ్యభిచారం చేస్తానని కూర్చున్న వారిలో ఒక స్త్రీని, ఒక మిద్యాను స్త్రీని తీసుకువెళ్ళి పాపం చేశాడు. ఆ మందిలో కూర్చున్న లేచి ఎమ్మటే అతను వెళ్ళి పాపం చేశాడు. అప్పుడు ఆ కూర్చున్న వారిలో ఒక అతను ఉన్నాడు, దేవుణ్ణి అనుసరించిన వ్యక్తి, ఫినెహాసు వ్యక్తి. అది చూశాడు. చూసి పెద్ద ఈటను తీసుకువెళ్ళి వారిద్దరిని పొడిచాడంట. ఆ మిద్యాను స్త్రీని, అలాగే ఆ పాపం చేశాడే ఆ అతన్ని ఇద్దరిని పొడిస్తే ఇద్దరి పొట్టల నుంచి ఆ ఈట బయటకు వచ్చింది. దేవుడు అన్నాడు కదా, అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఇతను నాలాంటి వాడు, సేమ్ నేను ఎలా చేశానో, పాపాన్ని ఎలా అసహించుకున్నానో అలాగా పాపాన్ని అసహించుకున్నాడు. అతను చూడలేకపోయాడండి, పాపాన్ని చూడలేకపోయి అతను అసహించుకొని వెంటనే ఈట తీసుకుని పొడి చేశాడు. అలాగే దేవుడు వెంటనే మోషేతో అంటాడు, మోషే ఇతను చూసావా నువ్వు, ఇతడు సేమ్ నాలాంటి వాడు, నా లక్షణాలు కలిగిన వాడని ఫినెహాసుకి మంచి సాక్ష్యం ఇస్తాడు దేవుడు. అలాంటి సాక్ష్యాలు మనము తీసుకోవాలి, దీని సాక్ష్యాలు మనం సంపాదించుకోవాలి దేవుని దగ్గరికి. మనము దేవుని నమ్మే బిడ్డలకి ఎన్నడూ ఉండకూడదండి, దేవుని అనుసరించే వారుగా ఉండాలి. దేవుని అనుసరించేవారు, దేవుని నమ్మేవారు ఆచారాలు పాటిస్తారు, సంప్రదాయాలు పాటిస్తారు. ఆచారాలు సంప్రదాయాలు ఏంటండి, మీరు చేస్తున్నారే నలుగులు ఇవన్నీ, ఒడిగట్టు బియ్యం, ఇవన్నీ ఆచారాలు. హిందువులు అవే చేస్తారు, మనం అవే చేస్తున్నాం. కానీ వారికి మధ్య తేడా ఏముందండి? బైబిల్లో ఉందవన్నీ పాటించమని చెప్పండి, మీరు చెప్పండి. నలుగు వేయమని బైబిల్లో ఉందా? నలుగు వేయమని లేదు, ఒడిగట్టు బియ్యం పట్టుమని లేదు. ఇంకా ఎన్నో ఆచారాలు, పిల్లి దుమ్మితే ఆపేస్తారు ప్రయాణాన్ని, ఇలాగా ఎన్నో మూఢనమ్మకాలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తుని నమ్మే వాళ్ళు ఇవన్నీ చేస్తారండి. హిందువులు అలానే చేస్తారు, క్రైస్తవులు కూడా అలాగే వాళ్ళు చేసినవన్నీ క్రైస్తవులు చేస్తున్నారు. కానీ అవన్నీ చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడండి? చెప్పండి మీరు. నువ్వెంత ప్రార్థించినా నీ ప్రార్థన వ్యర్థమే. నువ్వు అన్ని చేస్తున్నావు, లోకాన్ని ప్రేమిస్తున్నావు. నువ్వు లోకాన్ని ప్రేమించి, అయ్యా నన్ను కరుణించు, అయ్యా నా ప్రార్థన అంగీకరించు, నా మొర వినుదేవా అని మందిరంలోకి వచ్చి మొర పెడితే నీ మొరను ఆలకిస్తావు అనుకుంటున్నావా? నువ్వు ఏమాత్రం అంగీకరించు. నీవు ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి యథార్థంగా జీవించి ఆయన సన్నిధిలో మొర పెడితే అప్పుడు నువ్వు అడిగిన దానికి ఖచ్చితంగా జవాబిస్తాడండి. ఈ రోజుల్లో కొంతమంది ప్రార్థన చేస్తారు, జవాబు ఉండదు వాళ్ళకి. ఎన్ని సంవత్సరాలుగా ప్రార్థిస్తారు వాళ్ళు దేవుడికి, కానీ వారి జీవితాల్లో కార్యాలు జరగవు. అలాంటి వాళ్ళు దేవుని నమ్ముతున్నారేమో, దేవుడికి అయిష్టంగా బ్రతుకుతున్నారేమో, దేవుని చెప్పినట్టుగా నడవట్లేదేమో, ఆచారాలు పాటిస్తున్నారేమో, అసహ్యమైన వాటిని దేవుని అవమానకరంగా జీవిస్తున్నారేమో. అటువంటి వాళ్ళ ప్రార్థన ఏనాడు నువ్వెన్ని దశమ భాగాలు ఇచ్చినా, ఇంతవరకు నువ్వెన్ని దశమ భాగాలు ఇచ్చినా, అటువంటి జీవితం జీవించి ఈ మందిరానికి వచ్చి దశమ భాగం ఎదుగయ్యా నా దశమ భాగము అని నువ్వు ఇచ్చినా, నీ దశమ భాగాన్ని లక్ష్య చేయడు దేవుడు. నువ్వెంత కానుకలు ఇచ్చినా నీ బ్రతుకు బాగుండకుండా, నీ బ్రతుకు మారకుండా నీ మందిరానికి వచ్చి, అయ్యా నేను ఇంత కానుక ఇస్తున్నాను, ఎవరు నాయన ఇవ్వలేదు, నేను గొప్ప కానుక ఇస్తున్నాను అని నువ్వు ఎంత చెప్పినా అది దేవుడు ఏ మాత్రము
అంగీకరించి ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలండి. దేవుణ్ణి అనుసరించే బిడ్డలుగా నీవు ఉండాలి. ఈ రోజున ఎంతో మంది దేవుడిని నమ్మే వాళ్ళు చేస్తారు ఈ పని. దేవుని అనుసరించే వాళ్ళు ఈ పని ఎన్నడూ చేయరు. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, బాగలేదంటే ఫస్ట్ దేవుడు స్వస్థపరిచినప్పుడు దేవునికి కానుకలు ఇవ్వడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవుని పక్షంగా నాకు కార్యం చేశాడని ఫస్ట్లో రక్షణ పొందిన ఫస్ట్లో తెగ దేవుణ్ణి ప్రేమిస్తుంటారు. కానీ చివరికి వెళ్తూ ఉండగా కొంతమంది ఏం చేస్తారంటే, బాగలేదనుకో అనారోగ్యం వస్తుందండి. అనారోగ్యం వచ్చినప్పుడు వాళ్ళు దేవుని విడిచిపెడతారు. అప్పుడు ఆ టైం వచ్చేసరికి నీ బిడ్డ బ్రతకడం కష్టం, నీ భార్య బ్రతకడం కష్టం, నీ పిల్లలు బ్రతకడం కష్టం అని డాక్టర్లు చెప్పినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? మంత్రాల దగ్గరికి వెళ్తారండి. చాలా మంది దేవుని అనుసరించే వాళ్ళ గురించి చెప్తున్నారు, దేవుని నమ్మే వాళ్ళ గురించి చెప్తున్నారు. హిందువులు అది పాటిస్తారు, నువ్వు కూడా అది పాటిస్తున్నావు. కానీ వాళ్ళకి నీకు సంబంధం ఏదుందండి? వాళ్ళు దేవుని బిడ్డలా? చెప్పండి. వాళ్ళు రక్షించబడ్డారా? వాళ్ళు చెప్పండి. హిందువులు రక్షించబడ్డారా? కానీ వాళ్ళలాగా నువ్వు చేస్తున్నావు, వాళ్ళు చేసినట్టు చేస్తున్నావు. అయితే మన రక్షణ పొందిన విశ్వాసులు ఈ పని చేస్తున్నారు. అంతరాలు కట్టించుకుంటారు. ఏవేమో ఊర్లు తిరిగి 60 లక్షలని 60,000 40,000 అంతరాలు తాయితులు కట్టించుకుంటారండి. ఈ లోకంలో ఎంతోమంది విశ్వాసులే, హిందువులను తక్కువే కానీ మరీ విశ్వాసులు పెరిగిపోతున్నారు ఇలాంటి పని చేయడానికి. ఎంతోమంది ఆ తాయితులు కట్టించుకొని దేవుని మరిచిపోతారు, దేవుని దగ్గరికి రాడు. మనకు ఒక దైవజనుడు ఉన్నాడే, దేవుడు ఉన్నాడు, మనకి దేవుడు రక్షిస్తాడు. ఫస్ట్ నుంచి మనం రక్షించుకుంటానే వచ్చాడు కదా దేవుడు, ఫస్ట్ నుంచి మనల్ని కాపాడుతూనే వచ్చాడు కదా. ఇప్పుడు ఎందుకు వదిలి పెడతాడు దేవుడు? ఇప్పుడు కూడా చివరి వరకు ఆయన ఎన్నడూ మనం మర్చిపోయే దేవుడు కాదు. కానీ మనం అది లెక్క చేయము. దేవుని మాట వినకుండా, దేవుని దగ్గరకు రాకుండా, దేవునికి ప్రార్థన చేయకుండా మనం తంత్రాల వైపు తిరుగుతాం. కానీ నేను ఒక మాట చెప్పనా, అలాంటి వారు కాగితం కట్టించుకుంటారు. ఓకే, కట్టించుకొని ఇంటికి వస్తారు కదా, వాళ్ళకి దురాత్మ పడుతుందంట. బైబిల్లో ఉంది, వారికి దురాత్మను వారు తగిలించుకొని వస్తారు. దురాత్మను వారిలో ప్రవేశిస్తుంది. వెంటనే అందరం కట్టించుకున్న వెంటనే వారిలో ఒక దురాత్మ, వాళ్ళు సైతాను సంబంధులు, వాళ్ళు కట్టేవాళ్ళు. సైతాను వారిలో ఏడుబడి చేస్తుంటుంది. కానీ వారిని ఆ సైతాన్ని మనలో పంపించేస్తారు. ఇంకా సైతాన్ ఇంకా వాడిని చచ్చేదాకా ఊరుకోదనమాట. చూడండి, ఇప్పుడు అంతరాలు కట్టించుకున్న వాళ్ళు ఎవరైనా బ్రతికారండి? చెప్పండి, నాకు చెప్పండి. ఎవరైనా బ్రతికారా? అంతరాలు కట్టించుకొని నేను బ్రతికాను అని ఎవరైనా చెప్పగలుగుతారండి? కానీ అంతరాలు కట్టించుకొని ప్రాణము విడిచేంత వరకు అంతరాల వైపు తిరుగుతూ చివరికి ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. చాలా మంది లేరా? ఎంతమంది లేరండి? అంతరాల వైపు తిరిగి తమ ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నారు. అలాగా నిజమైన విశ్వాసం ఎలాంటి పనులు చేయడు. దేవుని మందిరంలోకి వచ్చి దేవునికి కన్నీళ్లతో మొరపెట్టి, అయ్యా నన్ను బ్రతికించయ్యా, నా బిడ్డను బ్రతికించయ్యా, నా భర్తను బ్రతికించండి అయ్యా, నా భార్యను బ్రతికించండి కన్నీళ్లతో అన్న ప్రార్థన చేసిన విధముగా మందిరంలో వచ్చి ప్రార్థన చేస్తుందండి. అంతరాల వైపు తిరగదు. దేవుని అనుసరించే బిడ్డలు అలాగా. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. పరలోకములంట దేవుని సముఖంలోకి సాతాను రోజు సంభాషిస్తుంటది. పరలోకంలో దేవుని సముఖమైన వద్ద ఉండి సాతానికి దేవునికి ఎప్పుడు పోటీ జరుగుతూనే ఉంటది, ఎల్లప్పుడు. ఏం పోటీ అంటే, అప్పుడు ఏపుకి జరిగింది కదా, ఏపు నీ భక్తుడు అన్నావు కదా, ఏపుకి నీవు తోడై ఉన్నావు కదా, అతడు చూడు ఎంత నీకు, నేను ఈ ఏపుని ఇబ్బంది పెడతాను, ఏపుని శ్రమ పెడతాడు అని అడిగింది కదా. అలాగే మన గురించి కూడా ఒక్కొక్కరి గురించి సాతానంట దేవుని సముఖంలో ఫిర్యాదు చేస్తుంటుంది. ఏం చేస్తుందండి? దేవుని సముఖంలోకి వెళ్ళి ఫిర్యాదు చేస్తుంటది, మన మీద చెప్తూ ఉంటది. ఏమనంటే, నీవు నిజంగా ఈ లోకంలో ఒక నిజమైన భయభక్తులు కలిగిన, దేవుని భయము కలిగి, ఒక సాత్వికము కలిగి, ఒక పరిశుద్ధత కలిగి నీవు జీవించవంటే, అప్పుడు జీవించి కొన్నాళ్ళ తర్వాత నీకు అనారోగ్యం బాగలేకో, నీ పరిస్థితులు బాగలేకో, నీకు శ్రమలు వచ్చినప్పుడు దేవుని విడిచిపెడతావు. అలాంటి సందర్భాల్లో సాతాను వెళ్ళి దేవునికి ఫిర్యాదు చేస్తుంటుంది. ఏమంటే, నీవు నీ బిడ్డ అనుకున్నావు కదా, ఈ బిడ్డ నా సొత్తు అన్నావు కదా, నీవు అప్పుడు నేను ఆ బిడ్డకి తోడై ఉంటాను, ఆ బిడ్డను ఎన్నడూ వెలివేయను, మరచిపోని అని అన్నావు కదా. నీ బిడ్డని ఎల్లప్పుడూ నీవు నీతోనే నడిపించుకుంటున్నావు కదా. నీ బిడ్డ ఎక్కడికి వెళితే అక్కడ నీవు ఉన్నావు కదా. అయితే ఇప్పుడు చూడు, నిన్ను విడిచి
మనము నిజంగా ఒకవేళ సాతానులో చిక్కుబడిన మనము తెలుసుకొని అయ్యా నన్ను క్షమించని వెనుక యేసయ్యలోకి మీరు వచ్చినా దేవుడు క్షమిస్తాడు. కొంతమంది సాతాను దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవడు విడిచిపెట్టాడు, సాతాను విడిచిపెట్టాడు ఏ మాత్రం. ఇంకా అతన్ని శ్రమ పెట్టేదాకా, అతని హింసలు పెట్టేదాకా, అతని బాధించేదాకా, చివరికి అతని చంపేదాకా సాతాను ఊరుకోదు. అయితే మనం ఏం చేస్తున్నామంటే సాతాన్ని వెంటబెట్టుకుంటున్నాం, సాతాన్ని మనలో పెట్టుకుంటున్నాం, సాతాను చెప్పినట్టుగా మనం వింటున్నామండి లోకంలో. అయితే అంతరాల వైపు కాదు మన జీవితం. మన దేవుడు యేసయ్య ఉన్నాడని మనం గుర్తుపెట్టుకోవాలి. మరణ పడక నుండి కూడా ఆయన లేవనెత్తగలిగిన దేవుడు. నీవు ఒక క్షణములో శ్వాస విడిచిపోతావు, ఆ నిమిషంలో కూడా నీకు శ్వాస పోస్తాడు ఆయన. అలాంటి దేవుడిని మరిచిపోయి నీవు ఎలాంటి వారికి వెళ్ళి ఊరూరు తిరిగి అక్కడ ప్రార్థనకి వెళ్దాం, ఇక్కడ ప్రార్థనకి వెళ్దామని నువ్వు ఎంతగానో దేవుడిని ఆశ్రయిస్తున్నావే, అది నీ సాతానికి నీవు లొంగిపోతున్నావు అని గుర్తించుకో. అలాగా దేవుడిని అనుసరించే వారు అలాంటి పనులు చేయరండి. దేవుడిని అనుసరించే వాళ్ళు దేవునికి ఎల్లప్పుడూ దేవుని మహిమపరిచే బిడ్డలుగా, ఎల్లప్పుడూ దేవుని మాట వినే బిడ్డలుగా, వారు ఏది చేసినా దేవుడు చెప్తేనే, నా దేవుడిని చెప్తేనే నేను చేస్తానని, దేవుడి చిత్తమే నేను నెరవేరుస్తాను, దేవుడి ఉద్దేశమే నా జీవితంలో నెరవేరాలని ఈ మనసు ఎవరు కలిగి ఉంటారంటే ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉంటారు. అలాగే దేవుని అనుసరించే బిడ్డలు ఈ మనసును కలిగి ఉంటారనమాట. అలాగే మనము ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక విశ్వాసిలా జీవించాలండి, ఒక విశ్వాసిలా జీవించాలి. నువ్వు ప్రార్థనకి, నేను రోజు ప్రార్థనకు వస్తున్నాను, ప్రతి సండే నేను ప్రార్థనకు వస్తున్నాను, ప్రతి స్త్రీల కూడికలో నేను పాల్గొంటున్నాను, ప్రతి మీటింగ్లో నేను పాల్గొనిస్తున్నాను, ప్రతిరోజు నేను ప్రార్థనకి వెళ్తూనే ఉన్నాను. నువ్వు ప్రతిరోజు ప్రార్థనకి వెళ్ళేది ముఖ్యం కాదు, అది తీసివేయండి. నువ్వు ప్రార్థనకి వెళ్ళి నీ ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చిందని ప్రజలు గమనిస్తారు. అర్థమైందండి? నీ ప్రవర్తనలో ఎంత మార్పు వచ్చింది. నువ్వు రోజు ప్రార్థనకి వెళ్తున్నావండి, ప్రతి ఆదివారం మానక నువ్వు ప్రార్థనకు వస్తున్నావు, దేవుడు వెరీ గుడ్ అంటాడు. అయితే ప్రార్థనకు వస్తున్నావు కానీ నీ ప్రవర్తన మార్పు రావట్లా. ప్రార్థనకు వస్తున్నావు, ఏ మాత్రం వాక్యాలు వింటున్నావు, ఎన్నో వాక్యాలు వింటున్నావు, కానీ నీ ప్రవర్తనలో మార్పు రావట్లా. నీ ప్రవర్తన గమనిస్తారు ఎదుటి వాళ్ళు. ఈ లోకంలో ఉన్న ప్రజలు ఎలాంటి వారంటే తోడేళ్ళు. ఎలాంటి వారండి? ప్రార్థనకి పోయే వాళ్ళని చెడగొట్టే వాళ్ళు అనమాట. ప్రార్థనకి పోయే వాళ్ళని ప్రశ్నించేవారు, ప్రార్థనకి పోయే వాళ్ళని నిందించేవారు, అవమానపరిచేవారు. అలాంటి వారి మధ్య మనం ఎలా ఉండాలి? వారికి సమాధానం ఇచ్చే వారిగా ఉండాలి. వాళ్ళు ప్రశ్నలు వేసినప్పుడు వారికి జవాబు ఇచ్చే వారిలాగా మనం ఉండాలండి. అలాగే అడుగుతారు, వాళ్ళు చూస్తూ ఉంటారు, నువ్వు ప్రార్థనకి వెళ్తూ ఉంది, రోజు ఈమె ప్రవర్తన మార్పు లేదు, తగాద జరుగుతుందంటే అక్కడికి వెళ్ళి తగ్గుపడుతుంది. ఎవరైనా కొలై దగ్గర తగ్గుపడుతున్నారంటే వాళ్ళకి కాకపోయినా ఈమె పోయి గొడవడుతూ ఉంటుంది. ఇలాగా మన ప్రవర్తన గమనిస్తారు. అప్పుడు ఏమంటారు తెలుసా? అప్పుడు వాళ్ళన్న మాటలకి దేవునికి అది ఏమండి అవమానకరం. అది మనం ఎప్పుడైనా దేవునికి అవమానం తెచ్చే బిడ్డలుగా ఉండకూడదు, దేవునికి అసహ్యమైన కార్యాలు చేసే బిడ్డలుగా ఉండకూడదు. మనం ఎప్పుడైతే దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతామో నీ జీవితం ఫలిస్తుంది. నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు నువ్వు చూడగలుగుతావు. నీ జీవితము, నీ పిల్లల భవిష్యత్తు కానీ, నీ భర్త భవిష్యత్తు కానీ, నీ కుటుంబ సమస్యలు కానీ ఏదైనా నువ్వు సాధించాలన్నది అతి తొందరలోనే నువ్వు సాధించగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా మనము దేవుని దగ్గర, దేవుని బిడ్డలుగా మనం బ్రతుకుతున్న మనము దేవుని ఎలా ఉండాలండి? ఫస్ట్ చెప్పండి, ఫస్ట్ ఎలా ఉండాలి చెప్పండి? మనిషికి మూడు స్వభావాలు ఉంటాయి. మొత్తము 3 స్వభావాలు ఉంటాయి. ఒకటి అధికార కాంక్ష, రెండవది ధనాపేక్ష, మూడవది స్త్రీ లేదా పురుష కాంక్ష. ఈ ధనాపేక్ష అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ధనాపేక్ష అని ప్రతి మానవుడికి. డబ్బు ఉంటేనే మనం బ్రతకగలుగుతాం, డబ్బు లేకపోతే మనం బ్రతకలేము. అదే మనకి జీవనాధారం. డబ్బు ఉంటేనే మనం తినగలుగుతాం, అన్నిటినీ చేసుకోగలుగుతాం. కానీ డబ్బు లేకపోతే మనం నిద్ర కూడా పట్టదండి. అది సంపాదించేదాకా మనం నిద్రపోము, కష్టపడుతూనే ఉంటాం ఎప్పుడు. అయితే ఈ ధనాపేక్ష కలిగిన వారు ఎలాంటి వారంటే ఎప్పుడు ధనము ఉన్నది వీళ్ళు
అంతవరకు ఉంచుకోరు. ఇంకా నేను సంపాదించుకోవాలి, అత్యాశ, ఇంకా నేను పైకి ఎదగాలి, ఇంకా నేను అనేకమైనవి సంపాదించుకోవాలి, అనేక మంది దగ్గర నేను పేరు తెచ్చుకోవాలి, ఇది నాకు వద్దు, దేవుడు ఇచ్చింది ఇంతేనా, ఇంకా దేవుడు నాకు ఇస్తాడని అత్యాశతో దేవుడిని అడుగుతారు. కానీ మనం ఉన్న దాంట్లోనే సద్వినియోగం చేసుకోవాలి, ఉన్న దాంట్లో మనం తృప్తిగా బ్రతకాలండి. ఇంకా దేవుడు ఇచ్చినది ఇంకా ఆశ కలిగి మనం అడిగామంటే ధనాపేక్ష అవుతుంది. ఒక ధనాన్ని ఆశించే వాళ్ళు ఉన్నారు, పాస్తులు ఆశించి నాకు ఆస్తి ఉంది కదా, నాకు ప్రార్థన అక్కర్లేదు, నాకు ఏది అక్కర్లేదు, నాకు మనుషులు అక్కర్లేదు, నా ఆస్తి ధనవంతుడు ఎలా జీవించాడు ఆస్తితో అలాగే జీవించగలుగుతాయి ఈ లోకంలో. రెండవదిగా ఏంటండి, స్త్రీ లేదా పురుషకాంక్ష. ఎంతో మంది పురుషుల సాతాను వలలో పడి ఎంతో మంది యవనస్తులు చనిపోతున్నారు. మీ అందరికీ ఫేస్బుక్ లో కానీ మీకు ప్రతిరోజు ఎవరొకరు ఎంతో మంది యవనస్తులు వలలో చిక్కుపడి సాతాను నుండి జనములు వచ్చేదారు నిన్ను నీలో నుండి జనములు వచ్చినట్టు నిన్ను నియమించెదరు. అంటే నీకు ఎలా చెప్పాలి, నాకు వాక్యం గురించి ఒకప్పుడు మనకు నీచమైన జీవితం జీవించిన ఈనాడు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, అయ్యా నా పాపములు క్షమించు, అయ్యా మీ దగ్గర నేను మొరపెడుతున్నాను, నన్ను దీవించు ప్రభువా, నన్ను క్షమించు, నేను ఎన్నడూ ఇక నేను పాపము చేయను అని తీర్మానం చేసుకుంటే దేవుడు నిన్ను ఇక గొప్ప భవిష్యత్తుని ఇస్తాడండి. నేను కొంతమంది వాక్యం వింటారు, వారికి భావోద్రేకం వచ్చేస్తుంది వెంటనే. కొంతమందికి ఎలాంటి భావోద్రేకం అంటే గొడవలు ఆడుకుని పనులు ఆడుకునే భావోద్రేకం కాదు, ఇది దేవుని సారమైన భావోద్రేకం. భావోద్రేకం అంటే కొంతమంది వాక్యం వింటారు, వాక్యం వింటున్నప్పుడు వారిలో ఒక మనసు కరిగిద్ది అనమాట. ఎలా అంటే నేను కూడా ఇలాగ జీవించాలి, ఇలా ఈరోజు చెప్పారు కదా, ప్రత్యేకంగా జీవించాలి, విశ్వాసి ఒక దేవుని అనుసరించే బిడ్డగా ఉండాలి అని చెప్పారు కదా వాక్యం. అలాగే నేను జీవించాలి, నేను ఖచ్చితంగా ఈ రోజు నుంచి ప్రారంభించాలి అలాంటి జీవితాన్ని మనుషులు అనుకుంటారు. కొంతమందికి అది కలుగుతుంది, కొంతమంది వాక్యం వింటున్నారో తెలియదు, వారి ఆలోచనలు ఎటైతే పోతా ఉంటాయి. వాక్యము శ్రద్ధగా వినేవారు ఈ ఆలోచన కలుగుతుంది వాళ్ళకి. నేను ఎలాగైనా ఈ రోజు తీర్మానం చేసుకోవాలి, నేను ఈ రోజైనా మారాలి, ఇప్పటి నుంచైనా నేను రక్షణ పొందాలని తీర్మానానికి వస్తారు. కానీ వాక్యం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తారు కదండి, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద సైతాన్ని చూస్తాం మనం. ఆ పెద్ద సైతాన్ ఏంటి, పెద్ద సైతాన్ కనబడుతుంది. దాని ముందు కూర్చొని ఇక అన్నం కూడా తినకపోవడం, అన్నం తినకుండా దాని ముందు కూర్చొని నోరు తెలుసుకొని, ఎక్కువ ముసలోళ్ళు చూస్తారు కదా, వాళ్ళకి ఏ పని ఉంటుంది కదా, దాని ముందు కూర్చొని చూస్తూనే ఉంటారు, కొద్ది ఊపులు ఇక అన్నం తినరు. ఇలాగా ఇంటికి వెళ్ళి మన తీర్మానం ఎటుపోతుందా, ఇక మన తీర్మానం చేసుకున్న మధ్యంలో నేను ఎలాగైనా ఈ రోజు టీవీ చూడకూడదు, ప్రత్యేకంగా జీవించాలి, దేవుని అనుసరించాలి అని అనుకుంటాము. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తీర్మానం మర్చిపోతావు, నువ్వు చేస్తున్న ప్రతిష్టను మర్చిపోతావు. దేన్ని చూడగలనే, దేన్ని చూసినప్పుడే అండి. ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ చూడకుండా ఉంటారా మీరు? ఇంత భక్తిగా ఆరాధిస్తారు, ప్రార్థన చేస్తారు, వాక్యం శ్రద్ధగా ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీ చూస్తారా చూడరా? మీ అందరి ఇంట్లో టీవీ ఉన్నదా? అది పెద్ద సైతాన్ అన్నమాట. అది సైతాన్ మీ ఇంట్లో ఉన్నంతసేపు మీరు దేవునికి అవిధేయులుగానే ఉంటారు. సాతాను ముందు తొలగించుకోవాలి మీరు. అలాగే ఇంటికి వెళ్ళిన అమ్మటిగా మనము తీర్మానం చేసుకున్నది మర్చిపోతాం, ప్రతిష్టత చేసుకున్నది మర్చిపోతాం. నేను ప్రతిష్ట చేసుకున్న దీంట్లో నిలబడాలన్నా నువ్వు స్థిరంగా నిలబడలేవు ఆ టీవీ ద్వారా. అలాగే మనం ఎప్పుడైతే తీర్మానం చేస్తున్న ఒక ప్రతిష్టతలో, ఒక తీర్మానంలో నీవు సమర్పించుకున్నప్పుడు ఆ తీర్మానంలో నీవు స్థిరంగా నిలబడాలి. అవునా కదండి? స్థిరంగా నిలబడితే నీకు వచ్చే ఆశీర్వాదాలు వేరు. నువ్వు ఒక తీర్మానం చేసుకున్నావు, దానిలో నీవు చనిపోయేంత వరకు ఆ తీర్మానంలో ఉంటే దేవుడు నిన్ను బహుబలముగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, బహుబలంగా నిన్ను దీవించబోతున్నాడు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు? యేసయ్య దగ్గర నువ్వు ఒక తీర్మానం చేసుకున్నావు, ఒక ప్రతిష్టత చేసుకున్నావు. అయ్యా నేను ఈరోజు ఒక గంట సేపు, 2 గంటల 3 గంటలు ప్రార్థిస్తాను, ప్రతిరోజు వాక్యం చదువుతాను, ప్రతిరోజు ఎవరికొకరికి స్వార్థ చెప్తాను అనే తీర్మానం నువ్వు చేసుకుంటావు, వెంటనే మర్చిపోదు. అలా ఉండకూడదు. మనం ఏ తీర్మానం తీసుకున్నా ఎప్పుడు స్థిరంగా దాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనము ఉండాలండి. ఇలాగ చేసేవాళ్ళు ఎవరంటే దేవుని అనుసరించే వాళ్ళు. దేవుని అనుసరించే వాళ్ళు ఈ పనులన్నీ చేస్తారండి. దేవుని నమ్మే బిడ్డలుగా మనం ఉండొద్దు.
మీలో దేవుని అనుసరించే వారుగా ఉంటారా? మీరు దేవుని నమ్మే బిడ్డలుగా ఉంటారా? చెప్పండి. మీరు దేవుని అనుసరించే వారిగా ఉంటారా? దేవుని నమ్మే బిడ్డలుగా ఉంటారా? దేవుని అనుసరించే వారు చాలా భయభక్తులతో ఉంటారండి. దేవుని భయం కలిగి ఉంటారు. వాళ్ళు ఏ పని చేసినా దేవుని అడుగుతారండి. ముందు శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఏమాత్రం బెదిరిపోరు. ఎవరండి? దేవుని ఆశ్రయించిన వాళ్ళు ఏమాత్రం భయపడరు. దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను పోషిస్తాడు, నాకు మనుషులు అక్కర్లేదు, నాకు స్నేహితులు అక్కర్లేదని ఆ ధైర్యంతో ఉంటారు దేవుని అనుసరించేవాళ్ళు. కానీ పిరికితనం వాళ్ళు, నేను చెప్పాను కదా, ఆచారాల వైపు, మూఢనమ్మకాల వైపు ఏవేవో చేస్తూ ఉంటారు. అలాగా ఏపు చెప్పాడు కదా, ఎన్ని శ్రమలు వచ్చిన అతడు ఏం చెప్పాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని ఇంతగా దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు, దీవించాడు. ఫస్ట్ లో చివరికి వచ్చేసరికి నా బిడ్డలు పోయారు, గొడ్లు ఆస్తి అంతా పోయింది. యెహోవా అది చేసిన దేవుడు ఇది చేయడండి. నిన్ను ఫస్ట్ లో నేను బాగా ఆశీర్వదించాడు, చివరి దాకా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దేవుడు చేతగాని వాడు అనుకుంటున్నారా మీరు? చివరి వరకు నీకు ఎంత బాగలేకపోయినా, అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నా దేవుని ఆశ్రయిస్తే నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. అది చేసిన దేవుడు, పక్కన వారికి చెప్పండి, పక్కన వారికి అది చేసిన దేవుడు ఇది కూడా చేస్తాడు. చెప్పండి అందరూ, చెప్పండి. అది చేసిన వాడు, ఫస్ట్ లో చేసిన దేవుడు ఇప్పుడు చేయడా, చివరిలో ఏనాడు నేను మర్చిపోడు. అది చేసిన వాడు ఇది కూడా చేస్తాడు. అప్పుడు నీకు స్వస్థతని ఇచ్చాడు, ఇప్పుడు ఇవ్వకపోతాడా? నిన్ను మర్చిపోతాడా ఇప్పుడు? కానీ ఇప్పుడు కూడా మర్చిపోడు. నిన్ను మరణ స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆయన లేవనెత్తే దేవుడు. ఆయన హిజ్కియాను బ్రతికించలేదా? లాజరు చనిపోయి 3 రోజులైంది. లాజరు చనిపోయి ఎన్ని రోజులైందండి? 3 రోజులని. కావాలని దేవుడు ఆలస్యం చేశాడు. వాళ్ళ విశ్వాసము కనుక్కుందామని, విశ్వాసం ఎంత ఉందని ఆయన కనుక్కొని 3 రోజుల తర్వాత వాళ్ళు ఎంత ప్రయత్నం చేసి, ఎంత ఆయనకి మనవి చేసి ఆయన రాలేదు. ఎందుకు? కావాలని రాలేదు, వాళ్ళ విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఆ తర్వాత 3 రోజుల తర్వాత వచ్చి లాజరుని లేపడలేదా? లాజరు రమ్మనగా లాజరు వెంటనే బయటకు వచ్చాడు. అలాగే మన దేవుడు అద్భుతాలు చేయడండి. మన దేవుడు నిజంగా మనం నమ్మితే దేవుని మీద ఆధారపడతాం. నిజంగా మనం నమ్మితే దేవుడే మన దిక్కని మనము ఈ జీవితాన్ని కొనసాగిస్తాం. నీకు నిత్య రాజ్యము నీవు కావాలనుకుంటావా? నిత్య రాజ్యములో నీవు ప్రవేశించాలనుకుంటావా? దేవుని దగ్గరికి రా, దేవుని చెంత నీవు మొరపెట్టు. ఎవరెవరి దగ్గర కాదు నీ మొరపెట్టేది, దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గర ఒక తల్లికి చెప్పినట్లు, ఒక తండ్రికి చెప్పినట్లు నీ సమస్యలను ఒక మనసు విప్పి దేవుడికి చెప్పుకో. ఒక భార్యతో మనసు విప్పి మాట్లాడతాడు కదా భర్త, అలాగా దేవుడితో నీకు మనసు విప్పి దేవుడితో మాట్లాడితే నీ సమస్యలు తీరవాండి, ఈ సమస్యలు తీరుతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమీపించున్నది. సమయం ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకోండి. సమయం ఉన్నప్పుడే రక్షణ పొందండి. దీపం ఉన్నప్పుడే చెప్పండి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. నీకు అనేక మంది దైవజనులు ఎన్నో వర్తమానాలు చెప్తున్నారు, ఎన్నో విధాలుగా హెచ్చరిస్తున్నారు, ఎన్నో విధాలుగా దైవజనులు ఎన్నో రకాలుగా నీకు వర్తమానాలు అందిస్తున్నారు. అవి వింటున్నప్పుడు ఇలా మార్పు, ఇంకా రక్షణ లేని వారు ఉన్నారా? వారికి చెప్తున్నారు, ఇంకా రక్షణ లేని వారుగా ఉంటే వర్తమానాలు ఎన్ని రక్షణ పొందాలని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. ఆయనకి అంతటా అందరూ మారు మనసు పొందడి అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి దేవుని రాకుడికి సిద్ధపడాలి అంటే మనం ఎలా ఉండాలండి? రక్షణ పొందే బిడ్డలుగా ఉండాలి. రక్షణ పొందాలి. మనం రెండవ రాకడ సమీపించున్నది. దేవుడు చెప్పిన సూచనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. యెరూషలేములో యూదులు సమకూర్చబడుతున్నారు. క్రీస్తు విరోధికి అంతిమ సూచనలు బయలుపరచబడుతున్నాయి. అలాగే రాజ్యాల కూటమి ఏర్పడుతుంది. రాజ్యాలు ఐక్యత కలిగి, ఒక 10 దేశాలు ఐక్యత కలిగి నివసించబోతున్నారు. ఇవన్నీ బైబిల్లో చెప్పిన సూచనలు రెండవ రాకడికి. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు. రక్షణ పొందకుండా పొందొచ్చులే, పెళ్ళైన తర్వాత అలాగే ముసలితనంలో పొందొచ్చులని ఇంకా దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారండి. కాబట్టి వాళ్ళందరూ ఇంకా మారు మనసు పొంది దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతికి వారందరూ పరలోక రాజ్యంలో ప్రవేశించాలనేది దేవుని ఆశ. కాబట్టి ఒక నిజమైన విశ్వాసి ఇలాగా జీవించాలండి. దేవునికి ఒక ప్రత్యేకంగా ఉండాలి. నీ మాటల్లో ప్రత్యేకత ఉండాలి, నీ చూపులో ప్రత్యేకత ఉండాలి. నువ్వు ఏది చేసిన అన్ని ప్రత్యేకతే. నిన్ను చూసిన వారు అమ్మో ఈమె దేవుని బిడ్డ, ఈమెను ఏనాడు కదిలించుకోకూడదు అనే ప్రత్యేకత నీ ముఖంలో దేవుని కళ కనిపించాలి. దేవుడు నిన్ను చూసినప్పుడు అమ్మో ఈమె దేవుని లాగే ఉన్నది, దేవుని స్వభావం
కలిగి ఉన్నదని నీవు అలాగా అనిపించుకోవాలి ప్రజల చేత. దేవుని సాక్ష్యం కూడా నీవు ఆయన ముందు కూడా సాక్షిగా నీవు నిలబడాలన్నమాట. అలాగా మనము ఎలాగ జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ 2 లక్షణాలు కలిగి మనము జీవిద్దామండి. జీవించినప్పుడే మనము నిత్య రాజ్యాన్ని పొందుకుంటాం. అలాగే జీవించినప్పుడే నిత్య రాజ్యంలో మనము 1000 ఏళ్ళు యుగాలు దేవునితో గడపడానికి మనకు అవకాశం కల్పిస్తాడండి. ఇంకా దేవుని నమ్మినట్లయితే దేవుని బిడ్డ, నువ్వు దేవుని నమ్మొద్దు, దేవుని అనుసరించి ఇప్పటిదాకా నువ్వు నమ్మే బిడ్డగా ఉన్నావా? ఎన్నో రీతులుగా ప్రార్థన వెంబడి తిరుగుతూ ఎన్నో ఆచారాలు పాటిస్తూ ఇవన్నీ చేస్తున్నావా? దేవుని నమ్ముతూ ఉన్నావా ఇప్పటి వరకు? కానీ ఇప్పటి నుంచైనా దేవుని అనుసరించే బిడ్డగా ఉండు, దేవుని మార్గంలో నడిచే బిడ్డగా ఉండు, దేవుని అడుగు చాడలలో నడిచే బిడ్డగా ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు అడుగుతారు, అమ్మ నాకు బండి కొనొచ్చు, డాడీ నాకు బండి కొనొచ్చు, నేను బండి కావాలి, అందరు బండ్లు కొనుక్కుంటున్నారు, నాకు కూడా ఒక బైక్ కావాలని అంటారు. తల్లిదండ్రులు కొనిపిస్తారు, లక్షలు పెట్టి కొనిపిస్తారు. అప్పుడు తల్లిదండ్రులు చెప్తుంది, అయ్యా చిన్నగా తోలాలి బండి, ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, నువ్వు చిన్నగా పోవాలి మార్గంలో అని చెప్తే తల్లి చెప్తే వినడు, యాక్సిడెంట్ కూడా తెచ్చుకుంటాడు. అయితే ఇప్పుడు దేవుడిని అనుసరించి నమ్మి బైక్ కొనిచ్చుకున్నాడు, తల్లిదండ్రులను నమ్మి బైక్ కొనిచ్చుకున్నాడు, విశ్వాసం వాళ్ళకు ఉంది, కానీ తల్లి చెప్పినట్టుగా వినాల. అలాగే మనం కూడా దేవుడు ఇచ్చే అన్ని మనకు కావాలి. దేవుడు ఇచ్చే అద్భుతాలు, దేవుడు ఇచ్చే ఈవులు, దేవుడు ఇచ్చే ఆరోగ్యం, ఇవన్నీ మనకు కావాలి. కానీ మన దేవుడు చెప్పినట్టు నడవట్ల, దేవుడి మార్గం నడుస్తున్నామా? మనం దేవుడు చెప్పినట్టుగా సాత్వికంతో మనం ఉన్నామా? అందరితో ఐక్యతగా మనం ఉన్నామా? లేవు. కాబట్టి ఈ రోజు నుంచైనా దేవుని అనుసరించిన బిడ్డగా మనం ఉండాలి. ఒక ప్రత్యేకత కలిగి ఉండాలండి. మనము అందరిలాగా మనం ఉండకూడదు. దేవుని రక్తంలో కడగబడ్డావంటే నువ్వు ఒక గొప్ప వ్యక్తివి. నువ్వు అది గుర్తించు. నువ్వు ఒక ప్రత్యేకంగా ఎవరి దగ్గర ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నీ ద్వారా అనేక మంది మారాలి నీ ద్వారా. అలాగా ఒక ప్రత్యేకమైన జీవితం జీవిస్తే ఎన్నడూ మనల్ని మర్చిపోడు. నేను మరణ స్థితిలోకి వచ్చినా నేను దాటిపోడు. ఆయన దాటిపోని దేవుడు అండి. ఆయన దాటిపోని దేవుడు. ఆయన లాంటి వాడిని మీరు మర్చిపోయి వేటి వైపు తిరుగుతున్నారంట. అలాగా నిజమైన విశ్వాసం ఈ పనులు చేస్తారనమాట. ఈ చిన్న వారికి నా గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. నేను రాజ్య వ్యాప్తిలో అనేక కోట్లాది మందిని, లక్షలాది మంది ఆత్మలను సంపాదించాలని నా ఆశ, ఒక భారం కలిగి నేను తిరిగి వచ్చానండి. అంతా నా గురించి ప్రార్థన చేయండి. గొప్పగా వాడబడాలి, అనేక ఆత్మలను రక్షించాలని నా గురించి అందరూ ప్రేయర్ చేయండి. ఈ చిన్న మాటలు వెనుకల్లో ఫలించును గాక. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహించాలి. హల్లెలూయా. స్తుతి పాడుట బ్రతికించి